ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రకాశం గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. విదేశాల్లో డిమాండ్ తగ్గటంతో పాటు బయర్ల సిండికేట్ దెబ్బకి గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులు నష్టాల బాటలో పయనిస్తున్నారు. పెరిగిన ఉత్పత్తి ఖర్చులకు తోడు కరెంటు బాధల కారణంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఫ్యాక్టరీల యజమాన్యాలు సమ్మెకి దిగాలని నిర్ణయించుకున్నాయి. ఫలితంగా 800 ఫ్యాక్టరీలు పాక్షికంగా మూతపడనున్నాయి. ఆగస్టు 1 నుంచి వారంలో ఒకరోజు ప్రొడక్షన్ హాలిడే పాటించబోతున్నారు. గ్రానైట్ ఇండస్ట్రీ క్రైసిస్ పై TV9 గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంలా మారింది గ్రానైట్ ఫ్యాక్టరీల పరిస్థితి. అంతర్జాతీయంగా డిమాండ్ లేకపోవడం, దేశీయంగా మార్కెట్ తగ్గిపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. మరోవైపు సిండికేట్గా మారిన బయ్యర్లు ధరలు తగ్గించి ఆఫర్లు చేస్తుండటంతో ఈ దుస్థితి దాపురించిందని గ్రానైట్ పరిశ్రమ యజమానులు చెబుతున్నారు. నానాటికి సంక్షోభంలో కూరుకుపోతున్నటువంటి గ్రానైట్ పరిశ్రమల స్థితిగతులపై ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీమకుర్తి, బల్లికురవ, మార్టూరు ప్రాంతాల్లో సుమారు 80 వరకు గ్రానైట్ క్వారీలున్నాయి. వీటికి అనుబంధంగా చీమకుర్తి, మార్టూరు, గుండ్లపల్లి గ్రోత్ సెంటర్ తదితర ప్రాంతాల్లో సుమారు 800కు పైగా గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. క్వారీల నుంచి ముడిరాయిని తీసుకొచ్చి ఫ్యాక్టరీల్లో అవసరమైన సైజుల్లో కట్ చేసి స్లాబ్లను తయారు చేస్తారు. వాటిని అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలు, కృష్ణపట్నం పోర్టు ద్వారా విదేశాలకు తరలిస్తున్నారు. అయితే కరోనా తర్వాత విదేశాల్లో గ్రానైట్ రాళ్లకు డిమాండ్ తగ్గింది. పెద్ద పెద్ద స్లాబులకు మినహా 3 సెంటీమీటర్ల స్లాబులకు గిరాకీ తగ్గింది. దీంతో విదేశాల ఆర్డర్లు లేక గ్రానైట్ ఎగుమతులు నిలిచిపోయాయి. కటింగ్ చేసిన గ్రానైట్ స్లాబుల నిల్వలు పేరుకుపోవడంతో బయ్యర్లు సిండికేట్గా మారి ధరలు తగ్గిస్తుండటంతో ఫ్యాక్టరీ యజమానులు విలువెల్లాడుతున్నారు. గిట్టుబాటు ధరలు లేకపోతే పరిశ్రమను ఎలా రన్ చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గెలాక్సీ గ్రానైట్ గనులు ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, రామతీర్థం పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో 150కి పైగా సంస్థలు లీజులు పొంది క్వారింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఒక్క చీమకుర్తి ప్రాంతం నుంచే ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో ఏటా 200 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. మరోపక్క యజమానులు అమూల్యమైన గెలాక్సీ గ్రానైట్ రాయిని విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా కోట్లకు పడగలెత్తారు. వీరిని నమ్ముకుని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 1000కి పైగా గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ ఫ్యాక్టరీలు వచ్చాయి. గ్రానైట్ పరిశ్రమ యువతకు ఎక్కువగా ఉపాధి కల్పిస్తుంది. ప్రభుత్వం అనుసరిస్తున్న లీజ్ విధానాన్ని ఆసరాగా తీసుకుని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మైనింగ్ లీజులను పొందగలిగారు. మొత్తం మీద సుమారు 155 క్వారీలలో గ్రానైట్ మైనింగ్ జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడా లభించని గెలాక్సీ గ్రానైట్ ఒక్క చీమకుర్తి ప్రాంతంలో మాత్రమే లభించడంతో బాగా డిమాండ్ ఏర్పడింది. ఇక్కడ నుంచి వెలికి తీసే గ్రానైట్ రాయి విదేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతుంది. కరోనా తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎగుమతులు నేరుగా ఫ్యాక్టరీ యజమానులకు రావడం లేదు. కొంతమంది దళారులు బయ్యర్లుగా అవతారమెత్తి చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి అయ్యే 3 సెంటీమీటర్ల కటింగ్ రాళ్ల ధరలను తగ్గిస్తున్నారు. సిండికేటుగా మారి తాము మాత్రమే కొనుగోలు చేసేలా పరిస్థితిని మార్చేశారు. ఎందరికో ఉపాధి ఇస్తున్న 3 సెంటీమీటర్ల గ్రానైట్ కటింగ్ యూనిట్ల యజమానులు బయ్యర్ల చేతిలో చిక్కుకొని ఊపిరాడక అల్లాడుతున్నారు. బయ్యర్లు సిండికేట్ అయి రేట్లు సగానికి తగ్గించారు. గతంలో అడుగు 120 రూపాయలుంటే ప్రస్తుతం 60 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఆ చెల్లింపులకు కూడా నెలల తరబడి తిప్పుతున్నారు. ఇదేమని అడిగితే ఇష్టమైతే ఇవ్వండి, లేకుంటే మానేయండి అని చెబుతున్నారు. గత్యంతరం లేక ఫ్యాక్టరీ యజమానులు 2024 ఆగస్టు 1వ తేదీ నుంచి గిట్టుబాటు ధర ఇచ్చేదాకా స్లాబ్లు అమ్మమని తెగేసి చెబుతున్నారు. కంటైనర్లలో సరుకు రవాణాను తగ్గించేందుకు నిర్ణయించారు. ఒకప్పుడు 120 రూపాయలు ఉన్న 3CM పీసు ఈరోజు 60 రూపాయలు, 3 నెలలు తర్వాత పేమెంట్. దీంతో కరెంటు బిల్లులకి, వర్కర్స్కి బాగా పేమెంట్ ఇవ్వటం లేట్ అవుతుంది. మేము ఇబ్బంది పడుతున్నాం, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల మాకు గిట్టుబాటు ధర 73 రూపాయలు 3CM పీస్కి, రైజర్లకి 53 రూపాయలు ఇచ్చే విధంగా మేము అడుగుతున్నాము. చీమకుర్తి, ఒంగోలు, గుండ్లపల్లి, మార్టూరు ప్రాంతాల్లో 800 పైగా 3 సెంటీమీటర్ల గ్రానైట్ కటింగ్ చేసే యూనిట్లున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి నెల 250 కంటైనర్ల మెటీరియల్ విదేశాలకు ఎగుమతి అవుతోంది. 3 సెంటీమీటర్ల మెటీరియల్ నైజీరియా, టర్కీ, దుబాయ్, ఇస్తాంబుల్, మస్కట్, వియత్నాం లాంటి అరబ్ దేశాలకు ఎగుమతి అవుతుంది. ఒంగోలు, చీమకుర్తి, గుండ్లపల్లి ప్రాంతాలలో మెటీరియల్ కొనుగోలుకు కొంతమంది బయ్యర్ల హవా సాగుతోంది. దొంగ బిల్లులు సృష్టించి మరీ ఎగుమతులు చేస్తూ దోచుకుంటున్నారు. బయ్యర్ల పరిస్థితి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటే అప్పులు చేసి ఈఎంఐలు, కరెంటు బిల్లులు కట్టలేక కొట్టుమిట్టాడుతున్న యజమానులు యూనిట్లు నడపలేని పరిస్థితికి వచ్చారు. స్లాబ్ సిస్టంలో ఏ మంత్కి ఆ మంత్ మేము క్వాంటిటీ తీసుకోవాలి. ఆ క్వాంటిటీ కానీ తీసుకోకపోతే అది మాకు ల్యాప్స్ అయిపోతుంది. మాకు ఈ డిపార్ట్మెంట్ వారు మాకు ఈ స్లాబ్ సిస్టమ్ అనేది ఒక క్వార్టర్లో ఒక 3 నెలలు వాడుకునేట్టుగా వెసులుబాటు కల్పించాలి. రెండోది వచ్చేసి ఇక్కడ బాగా వితౌట్ బిల్స్ తోటి బాగా విపరీతంగా వెళ్తున్నాయి.
దీనికి ఏకైక మార్గం ఏంటంటే ఈ టంగ్ టు టోల్ గేట్ దగ్గర కానీ ఈ డిపార్ట్మెంట్ వారు పోలీసు వారు కలిసి చెక్ పోస్ట్ కానీ పెడితే మార్కెటింగ్ కొంచెం బాగా పుంజుకునిద్ది. పుండు మీద కారంలా గ్రానైట్ పరిశ్రమల యజమానులకు కరెంటు కష్టాలు తప్పడం లేదు. కరెంటు ఛార్జీల్లో కనీసం యూనిట్కు ₹2 తగ్గించాలని కోరుతున్నారు. గ్రానైట్ రంగంలోనే వ్యాపారాలు చేస్తున్న ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ దృష్టికి తీసుకువెళ్లి విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని కోరేందుకు సిద్ధమవుతున్నారు. కరెంట్ సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారంగా మాకు ప్రొడక్షన్ కాస్ట్ బాగా ఎక్కువ ఉంది. ఇప్పుడున్న గవర్నమెంట్ మన మినిస్టర్ గారు గొట్టుపాటి రవి గారు ఆయన దగ్గరికి మేమందరం రిప్రజెంట్గా వెళ్ళేసి కరెంట్ సమస్యల మీద ఆయన కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి మొత్తం సాధక బాధలు తెలుసు. మినిస్టర్ గారిని అప్రోచ్ అయ్యి మాకు కూడా కరెంట్ మీద ఒక ₹2 డెబిట్ ఇవ్వాలని మేము మినిస్టర్ గారిని అడగదలుచుకున్నాం. గిట్టుబాటు ధరలు, బయ్యర్ల సిండికేట్, కరెంట్ ఛార్జీల తగ్గింపు వంటి అంశాలపై చర్చించేందుకు గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీల యజమానులు అత్యవసర సమావేశం నిర్వహించారు. వారంలో ఒకరోజు ఫ్యాక్టరీలు పనులు నిలిపివేసి ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా మార్కెట్లో డిమాండ్ను పెంచవచ్చని తీర్మానించినట్టు గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు చెబుతున్నారు. ప్రొడక్షన్ తగ్గియాలనే దాని మీద వారానికి ఆదివారం రోజు ఒకరోజు పూర్తిగా మిషన్లన్నీ బంద్ చేసి ఆ రోజంతా కూడా సెలవు ఇవ్వటం జరుగుతూ ఉంది. అట్లానే నెలకి 4 రోజులు ప్రతి ఆదివారం కూడా ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 దాకా ఫ్యాక్టరీలు నడపకూడదు అనేది కూడా మేము డిసైడ్ చేయడం జరిగింది. గతంలో ఎక్స్పోర్ట్ పరిస్థితి చాలా బాగుందండి, ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. అందువల్ల ఆ ఇబ్బందులన్నీ మా మీద పడుతున్నాయి. మాకు మేము స్వచ్ఛందంగా ఫ్యాక్టరీలు ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ కూడా దీని మీద స్పందిస్తే బాగుంది. ఒకప్పుడు గ్రానైట్ వ్యాపారి అంటే కోట్లలో టర్నోవర్ జరిపేవారు. అయితే రాను రాను ఈ రంగంలో ఎక్కువగా ఫ్యాక్టరీలు రావడంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. అందుకు అనుగుణంగా గతంలో విదేశీ ఎగుమతులు ఉండటంతో పెద్దగా ఇబ్బందులు రాలేదు. అయితే ప్రస్తుతం విదేశాల్లో డిమాండ్ తగ్గడంతో పేరుకుపోయిన నిల్వలను బయ్యర్లు ఇష్టం వచ్చినట్టుగా ధరలు నిర్ణయిస్తున్నారు. దీంతో గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులకు గిట్టుబాటు ధరలు లభించక నష్టాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి తమను కాపాడేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్రానైట్ పరిశ్రమలో నెలకొన్న తాజా పరిస్థితి. గతంలో డాలర్ల పంట పండించి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిన పరిశ్రమలు నేడు పూలమ్మిన చోటే కట్టలమ్మాల్సిన దుస్థితికి చేరుకున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వాలు కల్పించుకొని రాయల్టీలు తగ్గించి రాయితీలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ రాజ్ కుమార్తో ఫైరోజ్, TV9, చీమకుర్తి, ప్రకాశం జిల్లా.